కీర్తన మరి ఎవరు రాశారనేది ఇక్కడ రాయబడలేదు, కానీ ఈ 115వ కీర్తన. ఈ కీర్తనలో మనము చాలా అమూల్యమైనటువంటి మాట ఒకటి ధ్యానం చేయగలం. ఏంటి అంటే 12వ వచనం, 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. అందరు నాతో చెప్పండి, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఎంత చక్కని మాట చూసారా? మీ పక్కన వాళ్ళతో కూడా చెప్పండి, యెహోవా నిన్ను మరిచిపోలేదు అని చెప్పండి. బా, ఇప్పుడు నవ్వారండి. ఇంతకుముందు దాకా ఏమో ఏంటో ఆస్తి అంతా కోల్పోయినట్టుగా. మర్చిపోతాడా మన దేవుడు? దేవుడు మర్చిపోయేవాడైతే ఆయన అన్యాయస్తుడు అవుతాడంటండి. దేవుడు మనలను మర్చిపోయేవాడైతే మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు అవుతాడంట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత చక్కని మాట చూసారా? దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఏదైనా చేస్తే, ఏ కార్యమైనా చేస్తే, దేవుని బిడ్డలకు ఏ ఉపచారమైనా చేస్తే, మీరు ఏ పరిచర్య అయినా చేస్తే దానిని దేవుడు మర్చిపోడంట. ఆయన లెక్కలో ఉంచుకుంటాడంట ఎప్పుడూ కూడా. కాబట్టి నీ ప్రార్థనలు దేవుడు మర్చిపోడు, నీ ఉపవాసాలు కూడా దేవుడు మర్చిపోడు. అందుకే దావీదు అంటాడు, దేవా నా కన్నీటిని నువ్వు వ్యర్థంగా పారేయలేదయ్యా, నీ బుడ్డిలో దాచి ఉన్నావు అని అంటున్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధులకు ఏదైనా ఉపచారం చేస్తే, చూసారా, ఇలా మీటింగ్లు వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు మీరు పరిచర్య చేస్తున్నారే, అది పరిశుద్ధులకి చేసినట్లంట. దేవుని బిడ్డలారా, ఈ మందిరం అంతా బాగు చేస్తున్నారే, అది పరిశుద్ధులకి చేసినట్లంట. లేకపోతే బయట మీటింగ్లు జరిగినప్పుడు, కొత్త స్థలంలో జరిగినప్పుడు మీరన్నీ రెడీ చేస్తారే, అది పరిశుద్ధులకి చేసినట్టంట. సంఘం వచ్చి అక్కడ కూర్చొని దేవుని ఆరాధించాలనేటటువంటి మంచి హృదయంతో మీరు చేసే పరిచర్య దేవుడు మర్చిపోడంట. ఒకవేళ మర్చిపోతే దేవుడు ఏమవుతాడండి? ఎలాంటి వాడు అవుతాడంట? అన్యాయస్తుడు అవుతాడు. ఎంతో మాట చూసారా? సో కాబట్టి మీరు దేవుని కోసం ఏదైనా ఇచ్చారా? దేవుని కోసం ఏదైనా త్యాగం చేశారా? ప్రభువుకి ఏదైనా పని చేశారా? ప్రభు పరిచర్యలో ఆయన నామమును బట్టి. కొన్నిసార్లు పాస్టర్ గారైనా మర్చిపోవచ్చు. మీరెంత డెడికేషన్తో పనిచేస్తున్నారో, మీరెంత సమర్పణతో పనిచేస్తున్నారో పాస్టర్ గారు అయినా మర్చిపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మీరు చేసిన చూపిన ప్రేమను కానీ, మీరు చేసిన ఉపచారమును కానీ దేవుడు మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. తప్పకుండా ఒకరోజు సమయం వచ్చినప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. నమ్మితే స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. నేను పాస్టర్ గారికి ఎంత చేస్తున్నానండి అనకూడదు ఎవరు కూడా. లేకపోతే పాస్టర్ గారిని బట్టేగా పాస్టర్ గారిని బట్టి ఎంత చేస్తున్నాం అని ఎప్పుడు కూడా అనకూడదు మనం. ఆయన తన నామమును బట్టి చూపిన ప్రేమని అంటున్నాడు. మీరు ఆయన నామమును బట్టి ప్రేమ చూపేవారు ఉండాలి, ఆయనను బట్టి పరిచర్య చేసేవారు ఉండాలి, ఆయనను బట్టి మీరు ఏదైనా త్యాగం చేసేవారు ఉండాలి. అలా చేస్తే నిశ్చయంగా దేవుడు దాన్ని మర్చిపోడు, జ్ఞాపకం ఉంచుకునేటటువంటి దేవుడని మనము చూస్తూ ఉన్నాం. స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. మీ ప్రార్థనలు కూడా మర్చిపోడు, ఈ ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు మర్చిపోడు. ఎందుకంటే కొర్నేలి గురించి మనం చదువుతాం అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో. కొర్నేలితో దేవుని దూత అంటాడు, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ ధర్మకార్యములు మరవబడలేదయ్యా, దేవుడు వాటిని వదిలేసేయలేదు.
చేసాడులే పెద్ద అనుకోలేదు దేవుడు, ఇదిగో జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరిని అంటున్నాడు. ఉందా మాట? కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకార్థముగా ఉంచబడి ఉన్నవి. దేవుడు మర్చిపోలేదయ్యా. కొర్నేలి అనుకున్నాడేమో, నేను ఇన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నాను, నాకేంటి ప్రయోజనం అనుకున్నాడేమో. ఆయన అనుకున్నాడో లేదో కానీ మనం అనుకుంటాం. 20 రోజులు ప్రార్థన చేశాను, 21 రోజులు ప్రార్థన చేశాను, నాకేంటి ఉపయోగం అని అనుకుంటాం మనం. కానీ ఈ ప్రార్థనలన్నీ దేవుని సముఖంలో ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి ఒక విషయం బైబిల్లో నుండి చెప్పడం మర్చిపోయాను. ఇంకా దేవుడు ఎంత గుర్తుపెట్టుకుంటున్నాడంటే, మీరు చేసిన పరిచర్య, మనం చేసేటటువంటి ఉపచారం దేవుడు ఇంకెంత గుర్తుపెట్టుకుంటున్నాడు అంటే, జీవ గ్రంథములో ఆ సాకారుల పేర్లు రాస్తున్నాడంట. అంత అద్భుతమైన మాట చూడండి. తెలుసుగా, ఎక్కడుందా మాట? ఎవరు చెప్తారు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము వచ్చిన విన్నదో చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయము 3వ వచనం అంట చూడండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇద్దరు సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడి ఉన్నారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి అంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎవరైతే పౌలు గారితో సహకరించారో, పౌలు గారి పరిచర్యలో ఎవరైతే తోడ్పడ్డారో, వారి ధనాన్ని, వారి సమయాన్ని, వారి బలాన్ని, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి దేవుని పరిచర్యలో తోడ్పడ్డారో, వారి పేర్లంట ఎక్కడంటే రాయబడింది జీవ గ్రంథంలో. ఎంత గొప్ప విషయం! కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మర్చిపోయేవాడు కానే కాదు. తగిన సమయం వచ్చినప్పుడు నిశ్చయంగా నీ ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం ఇచ్చేస్తాడు. ఎవరి రుణం కూడా ఉంచుకోడు ఆయన. మీ రుణం ఒక్కోసారి నేనన్నా ఉంచుకుంటానేమో, తీర్చలేనేమో. మనుషులు మన రుణాలు తీర్చలేరేమో, కానీ దేవుడు ఎవరి రుణం కూడా ఆయన ఉంచుకునేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో ఒక రాజుని చంపుదామని ద్వారపాలకులు ప్రయత్నించారు. వేసేద్దాం ఈ రాజుని, మనకి ఇష్టంగా లేడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఈయన, కాబట్టి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా చంపేద్దాం, అందరిని పడుకోనిచ్చి, మన ఇద్దరం ఆయన డోర్ దగ్గర ఉంటున్నాం కదా, అందరిని పడుకోనిచ్చి మనవాడిని వేసేద్దాం అని ప్లాన్ చేస్తున్నారంట. ఈ సంగతి మొర్దెకై కనపడి వెంటనే రాజుతో చెప్పాడంట, రాజా, నిన్ను చంపడానికి ఇక్కడ మాస్టర్ ప్లాన్ జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు అనేసరికి ఆ ద్వారపాలకులను తీసుకెళ్ళి, ఆ వాచ్మ్యాన్ తీసుకెళ్ళి లోపల ఏం చేసి చంపించేశాడు. అది అయిపోయింది. అప్పుడు గుర్తు రాలా రాజుకి. ఎప్పుడు గుర్తు రావాలో అప్పుడు గుర్తొచ్చేలాగా దేవుడు చేశాడు. ఎప్పుడయ్యా అంటే, హామాను యూదులకి ఉరికమ్మను తయారు చేసి మొర్దెకైని ప్లస్ మొర్దెకై జాతి అందరిని నేను చంపేస్తానని చెప్పి ఉరికమ్మను తయారు చేస్తే, ఆ రాత్రి దేవుడు ఆయన గుర్తు చేశాడు. ఇదిగో నిన్ను చంపడానికి ఒక యూదుడు, ద్వారపాలకులు ప్రయత్నిస్తుండగా ఒక యూదుడు నిన్ను కాపాడాడు తెలుసా అని పదే గుర్తొచ్చేస్తుంది ఆయనకి. రాజ్య సమాచార గ్రంథం తీసుకొచ్చి చదువుతుంటే డైరెక్ట్గా దాని మీదే ఆయన చూపు పడింది. దేవుడు అలా చేశాడు, ఆయన చూపు పడేలాగా. అర్థమవుతుందా? నిద్ర పట్టలేదంట రాత్రి. ఎందుకు నిద్ర పట్టలేదు ఆయనకే తెలీదు. నిద్ర పట్టట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, టీవీ చూసుకుంటూ కూర్చుంటాం కదా. కానీ ఆయన అయితే రాజ్య సమాచారం గ్రంథం తీసుకురండి అన్నాడు. అప్పుడు చూశాడు, అక్కడ మొర్దెకై అనబడిన ఒక యూదుడు నన్ను మరణం నుండి తప్పించాడు, ఆ కుట్ర నుండి నన్ను తప్పించాడు అని చెప్పి ప్రియులారా గుర్తొచ్చింది. ఆమాను పిలిచి అడిగాడు, ఆమాను
ఏదో మొర్దెకైకి మనం ఏమైనా బహుమానం ఇచ్చామా? నన్ను చంపేవారి చేతిలో నన్ను తప్పించాడు కదా, నా ప్రాణాన్ని కాపాడాడు కదా, ఆయనకి ఏమైనా బహుమానం ఇచ్చామంటే ఏం లేదు అన్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, హామాను ముందే మొర్దెకైని రాజు రాజ్యం అంతా ఊరేగించాడు. గుర్రం మీద ఎక్కించి రాజవస్త్రాలు ధరింపజేసి కిరీటం పెట్టి, ఆ గుర్రం కూడా హామానే నడపమన్నాడు. హామాన్ని నడపమన్నాడు. దాని తోలుకెళ్ళి అన్నాడు. ఎంత గొప్ప విషయం చూశారు. కాబట్టి దేవుడు మన యొక్క పరిచర్యని, మన త్యాగాన్ని, మనం చేసే మంచి పనులు, మనం చేసే ప్రార్థనలు మర్చిపోయేవాడు కానే కాదని 115వ కీర్తనలో భక్తుడు చెప్తున్నాడు. మళ్ళీ చూద్దామా? 12వ వచనం, యెహోవా మమ్మును మర్చిపోలేదు. 12వ వచనం, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. అంతేకాదు 13వ వచనంలో చక్కని మాట అంటాడు. ఏమనంటే, పిన్నలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. ఎవరినంటండి? పలానా వాళ్ళని కాదంట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తన యందు భయభక్తులు గల వారి అందరినీ కూడా దేవుడు ఆస్వాదించే దేవుడై ఉన్నాడు. సో మీ పిల్లలు ఇప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని కూడా పెద్ద అయిన తర్వాత ఆస్వాదించేటటువంటి దేవుడు. కనుక ఈ కీర్తన ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన కరెక్ట్ టైంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? చేసిన వెంటనే జవాబు రాకపోవచ్చేమో, కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఏ సమయంలో నీకు సహాయం చేయాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి అలాంటి నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము మనం కలిగి ప్రభులో వర్ధిల్లే వరకు ఉందాం. ఈ కీర్తన భాగం దేవుడు దీవించునుగాక.